సో ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రాన్స్జెండర్లు జోగినిలని చెప్పుకొని అంటే చేంజ్ అవుతున్నారు కదా. అండ్ అది చెప్పుకోవడం ఏందంటే జోగినీస్ ఎందుకు చెప్పుకుంటున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. జోగిని ప్రతి ఒక్కరు ఎక్కడ నుండో వస్తున్నారు, విలేజ్లలో నుండి, సిటీలో నుండి ఎక్కడ నుండో నేను జోగిని అసలు జోగిని అంటే ఏంది అనేది తెలుసుకొని వాళ్ళకు చెప్పి పోని మా పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు 2-3 సార్లు అన్నారు, మీటింగ్స్ పెట్టారు చేద్దామని. ఈ జనరేషన్ మీరు చూస్తున్న ఎవరు వినే పొజిషన్ లో లేరు. మరి ఇదే పటేల్ నగర్ రాకేష్ బోనం ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇన్ని స్పీచ్లు ఇస్తున్నారు, ఇంత చేస్తున్నారు, మరి జోగిని అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఈ కోసం ఎందుకు మాట్లాడట్లేదు? జోగిని అంటే పెళ్లి చేసుకోరు. పుట్టుక నుంచి ఆడకన్య, పుట్టుక నుంచి ఆడతనంగా ఆడపిల్లగా పుట్టిన ఆమెని జోగిని అంటారు. శివశక్తులు చేసుకోవచ్చా? శివశక్తి అయితే చేసుకోవచ్చా? శివశక్తి పెళ్లి చేసుకోవచ్చా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీరు చేసుకున్నారా శివశక్తులు? మీరు చేసుకున్నారా అంటున్నా. మేము చేసుకున్నానంటే నాది ఒక స్టోరీ ఉందండి, పర్సనల్. నేను టైం వచ్చినప్పుడు దాన్ని బయట పెడతాను. అంటే కొన్ని ఎమోషన్స్, కొన్ని ఫీలింగ్స్ కొన్ని ఉన్నాయి. మాకు చాలా బాధలు ఉంటాయి. ఏ విధంగా ఎట్లా జరిగిందో చాలా ఉన్నాయి. నేను చెప్పుకునే ఒక రోజు వస్తాను నా లైఫ్ కోసం, నా లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగలేదు అని నేను ప్రతి ఒక్కటి వివరించుకుంటాను.